ఓం నమో వెంకటేశాయ. వాగ్విలాసైర్మోహన చిద్వికాశైర్వికాసన గోవింద గోవింద. కలగీతమిషేణ గోపికా కలయిత్వా వనమూలమాహ్వయన్ జలదాభమయూఖమాలికా వలిమాన్ సంతతమస్తు మానసే అని రాసలీలామిష దాసహేలాకృత భాసజాలావలి వాసకాలోత్సవుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనసులో భావించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. ఏ త్వామ సంపూజ్య గణేశ నూనం వాంఛంతి మూఢా విహితార్థ సిద్ధిం త ఏవ కష్టాననుభూయురిత్థం జ్ఞాతో మయా తే సకలః ప్రభావః. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. తపస్యా వ్రత తృప్తాయ తపస్యా ముఖ్యరూపిణే తపస్యమాసే పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాగమవిచారపరా భవంతః వ్యాసప్రసూతశుకభాషితమాచరంతః హాన్యాదివర్జిత నిజాత్మవిభూతిమంతః యాగం సమాచరత భాగవతం పఠంతః. శ్రీ గురుభ్యో నమః. పరీక్షిత్తు అడిగినటువంటి ఒక ప్రశ్నకి సమాధానం చెప్తున్నారు. పరీక్షిత్తు అడిగాడు, గోపికా స్త్రీలందరూ శ్రీకృష్ణుడు వెంటబడిపోయారు కదా, వాళ్ళందరూ ఈయన్ని శ్రీకృష్ణుడిని పరమాత్మను తెలుసుకునేమి వెంటబడిపోలేదు కదా, అలాంటప్పుడు వాళ్ళు పరమాత్మ వెంటపడ్డట్టు ఎలా అవుతుంది? సామాన్య జీవుడు వెంటపడ్డట్టు మాత్రమే కదా అవుతుంది అని అడిగాడు. దానికి సమాధానంగా శ్రీశుకుల వారు చెప్పారు, ఉక్తం పురస్తాదేతత్తే చైత్య సిద్ధిం యథాగతః ద్విషన్నపి హృషీకేశం కిముతాధోక్షజ ప్రియాః అని సమాధానం చెప్పారు. ఆయన ఒట్టి జీవుడు కాడు, మనస్సుకు తగ్గట్టుగా నడుచుకునే, మనసులో ఉండేటువంటి సంస్కారాలకు తగ్గట్టుగా నడుచుకునేటువంటి జీవుడు కాడు. హృషీకేశ మనస్సును కూడా నియంత్రించేటువంటి అంతర్యామి పరమాత్మ స్వరూపమది. కాబట్టి ఆయన తన చైతన్య శక్తిని ఆవృతం చేసుకోలేదు కాబట్టి, అనావృత చైతన్య శక్తితో ఉన్నాడు కాబట్టి ఆయన వెంట ఏమనుకుని పడినా సరే పరమాత్మ వెంట పడ్డట్టే అవుతుంది. దానికి తోడు వీళ్ళు అధోక్షజ ప్రియాః, ఇంద్రియ ప్రభావాన్ని తగ్గించేటువంటి పరమాత్మన్నే ప్రియులుగా ఉంచుకున్నారు కాబట్టి, ఇంద్రియ ప్రభావాలను తగ్గించుకున్నారు కాబట్టి, వీళ్ళ మనస్సులు పరిశుద్ధంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు పరమాత్మ అనుకోకుండా పరమాత్మ వెంట పడ్డా సరే వాళ్ళు పరమాత్మ వెంట పడ్డట్టే అని సమాధానం చెప్పారు. మిగతా ప్రశ్నల సంగతి ఎటుపోయినా ఒక ప్రశ్న మాత్రం మిగిలిపోతూనే ఉంటుంది. ఇప్పటికే చాలాసార్లు ఈ ప్రశ్నను అడగటము, దానికి సమాధానం చెప్పుకోవటము అంతా అయిపోయినా సరే తప్పనిసరిగా వచ్చే ప్రశ్న ఒకటి వస్తుంది. దానికి సమాధానాన్ని పై శ్లోకంలో చెప్తున్నారు. ప్రశ్న ఏంటి? ఎంత కాదన్నా జీవుడికి పరమాత్మకి ఈ దశలో తేడా లేదు. జీవుడు ఒక శరీరాన్ని అంటిపెట్టుకుని ఉన్నాడు, పరమాత్మ కూడా ఇప్పుడు శ్రీకృష్ణ శరీరాన్ని అంటిపెట్టుకునే కదా వచ్చాడు. కాబట్టి దేహి అనేటువంటి పదం ఇద్దరికీ కుదురుతుంది కదా. దేహి అనే పదం కుదిరినప్పుడు ఇప్పుడు సామాన్య జీవుడి వెంట, సామాన్యంగా ఒక దేహి వెంట ఎలా పడితే జీవుడి వెంటే పడ్డట్టు అవుతుందో, అలాగే పరమాత్మ వెంట పడ్డా కూడా దేహి వెంట పడ్డట్టే అవుతుంది, పరమాత్మ వెంట పడ్డట్టు కాదు అనేటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం చెప్తున్నారు. నృణాం నిశ్రేయసార్థాయ వ్యక్తిర్భగవతో నృప అవ్యయస్య అప్రమేయస్య నిర్గుణస్య గుణాత్మనః అని.
పరమాత్మ దేహాన్ని ధరించటం అనే పరిస్థితి మొత్తం వేరు. జీవుడు దేహాన్ని అంటిపెట్టుకుని ఉండటం అనేది పూర్తిగా దానికి విరుద్ధంగా ఉంటుంది. జీవుడు దేహాన్ని ఎందుకు పట్టుకుంటాడు? తనకు భోగాన్ని సాధించుకోవటం కోసం, తన కర్మ ఫలితాన్ని తాను అనుభవించటం కోసం. కానీ పరమాత్మ అందుకు దేహాన్ని పట్టుకోడు. పరమాత్మ నృణాం నిశ్రేయసార్థాయ, మానవులందరికీ కూడా నిశ్రేయసం, పరమ ప్రయోజనం, మోక్షం ఇది అందాలి అనే ప్రయత్నంతో దిగొస్తాడు. ఆ అందటం కోసం, తాను అందుబాటులో ఉండటం కోసం ఒక శరీరాన్ని ధరించి వస్తాడు. కాబట్టి నృణాం నిశ్రేయసార్థాయ, జీవుడు ఒక శరీరాన్ని పూర్తిగా తనలో కలిపేసుకుని, తన రూపంతో కలిపేసేసుకుని, శరీరం అంటే నేను, నేనంటే శరీరం, నాకంటే భిన్నంగా శరీరం లేదు, శరీరం కంటే భిన్నంగా నేను లేను అనేటువంటి తాదాత్మ్య సంబంధంతో వస్తాడు. భగవంతుడు అలా కాదు. వ్యక్తి కేవలం ఒక శరీరంలో వ్యక్తం అవుతాడు, ఒక శరీరంలో కనిపిస్తాడు లేదా వినిపిస్తాడు, లేదా ఒక శరీరంలో భావనకు వీలుగా నిలబడతాడు. వ్యక్తి. జీవుడిది ఉత్పత్తి, పరమేశ్వరుడిది వ్యక్తి. పైగా జీవుడు స్వతంత్రంగా ఫలానా శరీరంలో నేను పుట్టాలి, ఈ జన్మ నాది, ఇది అయి ఉండాలి అని ముందుగా డిజైన్ చేసుకుని రాడు. అలా వచ్చే ఛాన్సే లేదు. కానీ పరమాత్మ తన శరీరం ఎలా ఉండాలి, ఏ శరీరంలో దిగి ఎంతకాలం ఉండి ఏం చెయ్యాలి అని అన్నీ ఆలోచించుకుని దిగుతాడు. ఎందుకంటే ఆయన భగవాన్, స్వతంత్రుడు. ఆయన స్వతంత్రంగా దిగి వస్తాడు. ఆయన కర్మ ఫలితాన్ని అనుభవించడం కోసం దిగిరాడు. అలాగే కేవలం వ్యక్తి, అభివ్యక్తిని మాత్రమే చూపిస్తాడు, తాదాత్మ్యాన్ని శరీరాలతో పొందడు అని ఇన్ని తేడాలున్నాయి. నిశ్రేయసార్థాయ వ్యక్తి భగవతః. నృప, ఓ పరీక్షిత్తు, ఈ విషయం జాగ్రత్తగా విను. జీవుడు తన పుణ్యఫలాన్ని అనుభవిస్తూ పుణ్యాన్ని అరగదీసుకుంటాడు. లేదా శరీరంతో భోగాలను అనుభవిస్తూ శరీరాన్ని అరగదీసుకుంటూ నేను పూర్తిగా అలసిపోయాను, సొలసిపోయాను అనే మాటలు అనుకుంటూ ఉంటాడు. కానీ పరమాత్మకి ఏ విధమైనటువంటి వ్యయము లేదు. అవ్యయస్య. జీవుడు ఏదైనా ఒక శరీరంలో తాను ఉన్నప్పుడు, లేదా శరీరంతో తనను తాను కలిపేసుకున్నప్పుడు, తనను అందరూ చూడాలి అని, తాను అందంగా ఉన్నానని, లేదా తనను అందరూ చూసి రకరకాలుగా అనుకోవాలని రకరకాలుగా అనుకుంటాడు. తనను అంటే చైతన్య స్వరూపాన్ని ప్రమేయంగా, దృశ్యంగా భావిస్తాడు. తనను తాను దృశ్యవర్గంలోకి చేర్చుకుంటాడు. కానీ పరమాత్మ తనను తాను దృశ్యవర్గంలోకి చేర్చుకోకుండా అప్రమేయ, దృశ్యానికి వ్యతిరిక్తంగా తన యొక్క దృక్స్వరూపాన్ని అలాగే నిలబెట్టుకుని ఉంటాడు. అవ్యయస్య అప్రమేయస్య. జీవుడు గుణాలతో తనను తాను చుట్టేసుకుంటాడు. పరమాత్మ నిర్గుణస్య, గుణాలతో తనను తాను చుట్టుకోడు. గుణాల కంటే తాను విభిన్నంగానే ఉంటాడు. జడవర్గానికి పూర్తిగా విభిన్నంగా ఉంటాడు. మానసికంగా కానీ, లేదా తన యొక్క వాస్తవ స్థితి పరంగా చూసినప్పుడు కానీ నిర్గుణత్వాన్ని వదులుకోడు. జీవుడు గుణాలు ఏం చెప్తే అది వినటానికి సిద్ధంగా ఉంటాడు. తనలో ఏ గుణ ప్రభావం ఎలా పనిచేస్తే అలా నడుచుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ పరమాత్మ గుణాత్మ. ఆయన గుణాలను కూడా నియంత్రిస్తాడు. సత్వరజస్తమో గుణాలని, లేదా ప్రకృతిని, మాయని, మూల ప్రకృతిని, వీటన్నిటినీ నియంత్రిస్తాడు. పరమాత్మ ఏమో నియంత్రిస్తాడు, జీవుడేమో గుణాల తాలూకు నియంత్రణలో ఉంటాడు. కాబట్టి వీళ్ళిద్దరికీ ఇంత తేడా ఉంది. ఏమేం తేడాలున్నాయి? భోగాల కోసం పరమాత్మ శరీరగ్రహణం చేయడు, జీవుడేమో భోగాల కోసం శరీరగ్రహణం చేస్తాడు. జీవుడేమో ఒక శరీరంలో పుడతాడు, పరమాత్మ ఏమో ఒక శరీరంలో అభివ్యక్తం అవుతాడు. జీవుడేమో స్వతంత్రంగా కాకుండా కర్మ పరతంత్రంగా పుడతాడు, పరమాత్మ ఏమో స్వతంత్రంగా భగవంతుడిగా ఒక శరీరంలోకి దిగి వస్తాడు. జీవుడేమో భోగాలతోనూ లేదా వేర్వేరు ఫలితాలతోనూ వ్యయాలను పొందుతాడు, పరమాత్మ తన అవ్యయ స్వరూపాన్ని కోల్పోకుండానే ఉంటాడు. జీవుడు తనను తాను దృశ్యవర్గంలోకి చేర్చేసుకుంటాడు, పరమాత్మ తాను దృక్స్వరూపమే అని తన దృక్స్వరూపాన్ని నిలబెట్టుకుంటాడు.
జీవుడు గుణాలతో తనను తాను కలిపేసుకుంటాడు, చుట్టేసుకుంటాడు. పరమాత్మ తన నిర్గుణ స్థితిని అలాగే ఉంచుకోగలుగుతాడు. జీవుడు గుణాల అధీనంలో తానుంటాడు. గుణాలు ఎలా కదిలితే తాను అలా కదులుతాడు. పరమాత్మ గుణాలను నియంత్రిస్తూ ఉంటాడు. గుణాల నియంత్రణలో ఉండేవాడు జీవుడైతే గుణాలను నియంత్రించే స్థాయిలో పరమాత్మ ఉంటాడు. కాబట్టి 7 రకాల భేదాలు ఉన్నాయి. కాబట్టి జీవుడు పరమాత్మ ఇద్దరూ దేహంతో కనిపించినంత మాత్రాన పరమాత్మను దేహి అని అనటానికి వీల్లేదు, జీవుణ్ణి దేహి అని అనటానికి వీలు ఉంది. కాబట్టి పరమాత్మ ఒక దేహంతో కనిపించినా ఆయన నిర్గుణ స్వరూపాన్ని అందరూ చూడలేరు అనేటువంటి ఉద్దేశ్యంతో కరుణతో ఆయన ఒక దేహంతో ఎదురుకుండా వచ్చినంత మాత్రాన కూడా పరమాత్మను దేహి అని పిలవటానికి వీల్లేదు. ఈ దేహంలో పరమాత్మ స్వరూపం అభివ్యక్తమైంది అని మాత్రమే చెప్పుకోవాలి. కాబట్టి పరమాత్మ వెంట పడ్డవాళ్ళు, శుద్ధమైన మనస్సుతో పరమాత్మ వెంట పడ్డవాళ్ళు, ఆ వెంట పడటం అనేది ఇప్పుడు గోపికలు పడ్డట్టుగా భౌతికంగా పడటం, లేదా ఉపాసకులు పడినట్లుగా మనస్సుతో పడటం, ఎలా పడ్డా సరే వాళ్ళు పరమాత్మ వెంట పడ్డట్టే అవుతుంది. కానీ దేహి ఒక జీవుడి వెంట పడ్డట్టు మాత్రం కాదు అని శ్రీశుకుల వారు చెప్పారు. నృణాం నిశ్రేయసార్థాయ వ్యక్తిర్భగవతో నృప అవ్యయస్యాప్రమేయస్య నిర్గుణస్య గుణాత్మనః. సరే, ఈ ప్రశ్నను కూడా తేల్చేసుకున్నాము అనుకుందాము. ఈ ప్రశ్న ఇలా ఎన్నిసార్లు అడిగినా సమాధానం చెప్పుకుంటూనే ఉంటాము. కాస్త మనసుకి ఎక్కినట్టు ఉంటుంది, ఎక్కనట్టు ఉంటుంది, విన్నంతసేపు బాగున్నట్టు ఉంటుంది, తర్వాత నిలవదు. ఇవన్నీ తీసేసాము. ఇప్పుడు గోపికల వైపుకి వెళదాము. గోపికల మానసిక స్థితి ఎలా ఉంది? వాళ్ళేమి పరమాత్మ అనేటువంటి దృష్టితో లేనేలేరు అని ఒప్పేసుకున్నారు. పరమాత్మ దృష్టితో లేనేలేరు. పరమాత్మ పాట పాడాడు. పాట పాడితే వీళ్ళ మనసుల్లో కామం అనేది పుట్టుకొచ్చింది. మరి కామం అనేది పుట్టుకొస్తే తర్వాత మనసంతా శ్రీకృష్ణుడే నిండిపోయి ఉన్నాడు, ఏదో శ్రీకృష్ణేనా అని ఇవన్నీ చెప్పుకున్నాం. అది సరే, కానీ వీళ్ళ మనసుల్లో ఈ కోరిక అనేది ఉంది కదా, కామం అనేది ఉంది కదా. ఉన్నప్పుడు వీళ్ళ మనసు స్వచ్ఛంగా ఉంది అని ఎలా నమ్ముతాము అనేది ప్రశ్న. నిజానికి విలువైన ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానంగా పై శ్లోకాన్ని తీసుకొస్తున్నారు. కామం క్రోధం భయం స్నేహం ఐక్యం సౌహృదమేవ చ నిత్యం హరౌ విదధతః యాంతి తన్మయతాం హితే అని. అదే పెద్ద దోషం కాదు. కామం అనేది పరమాత్మ తప్ప మిగతా వాళ్ళ మీద కనుక ప్రసరిస్తే, లేదా లౌకికమైన విషయాల మీదకు ప్రసరిస్తే అది దోషమవుతుంది. కానీ అదే కామాన్ని కనుక పరమాత్మ మీదకు ప్రసరింపజేస్తే అది దోషం కాదు. పెద్ద నెగడుంది, ఆ నెగడులో ఏం వేస్తే మిగులుతుంది? ఏం వేసినా అంతా బూడిదైపోతుంది కదా. ఒక పెద్ద సముద్రం ఉంది, ఆ సముద్రంలో ఒక మట్టి బిడ్డ వేస్తే ఏమవుతుంది? కరిగిపోతుంది, అంతే కదా. మట్టి బిడ్డ ఏం నిలవదు, మట్టి బిడ్డ మళ్ళీ ఎంత వెతికినా దొరకదు. కాబట్టి సముద్రం లాంటివాడు లేదా పెద్ద నెగడు లాంటివాడు కాబట్టి పరమాత్మ అందులో మట్టి బిడ్డలు వేసినా, అగ్గిపుల్లలు వేసినా, లేదా పెద్ద కట్టె పుల్లలు వేసినా పెద్ద తేడా ఏం రాదు, అది అందులో కలిసిపోతుంది. ఒకవేళ క్రోధం అనేటువంటి భావన ఉన్నా అది నిజానికి లౌకికమైన విషయాల మీదకి తీసుకెళ్ళినప్పుడు మహాప్రమాదకారి అయినా, కామ ఏష క్రోధ ఏష రజోగుణ సంభవ మహాశనో మహాపాప్మ అనే పరిస్థితి ఉన్నా పరమాత్మ మీద గనక ఆ క్రోధం అనే భావాన్ని తీసుకురాగలిగితే అది ఏ రకంగానూ హానికరం కాదు. పరమాత్మ మీద కోపం 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి, ఈ శిశుపాలుడికి వీళ్ళందరికీ ఉన్నట్లుగా పరమాత్మ మీదే కోపం అనేటువంటి భావన, ఆ కోపంతో నిరంతరం పరమాత్మనే స్మరించుకోవటం అనే పరిస్థితి. ఆ స్థాయిలో కోపం ఉంటే సరే, అది ఒక రకం. రెండవ రకం, పరమాత్మను చేరనివ్వకుండా నన్ను రకరకాల తత్వాలు అడ్డుకుంటున్నాయి, రకరకాల శక్తులు నన్ను అడ్డుకుంటున్నాయి, ఆ శక్తులంటే నాకు గిట్టదు అనేటువంటి కోపం. పరమాత్మ వేదకు వెళ్లకుండా నన్ను శక్తులు అడ్డుకుంటున్నాయి లేదా వ్యక్తులు అడ్డుకుంటున్నారు, వాళ్ళంటే నాకు పడదు అని అనుకోవటం కూడా ఎంతో కొంత మేలే చేస్తుంది. పరమాత్మకి సంబంధించిన పరమాత్మ సంస్పర్శ ఉన్నటువంటి ఏదైనా ఒక కోపం మేలైన చేస్తుంది. క్రోధం, అలాగే భయం ఎవరు ఒప్పుకునే భావం కాదు కదా. భయం ఉండాలి అనే మాట ఏదో పిల్లల్ని బెదిరించడానికి చెప్తాం కానీ ఒప్పుకునే భావం కాదు కదా.
భయం, లౌకికమైన విషయాల మీద ఉండేటువంటి భయం ఎన్నో రకాలుగా ఇబ్బందులను కొని తెస్తుంది కదా. కానీ అదే భయం గనక పరమాత్మ మీద ఉంటే ఏ రకమైన హాని జరగదు. భయాదస్యాగ్నిస్తపతి భయాత్తపతి సూర్య భయాదింద్రశ్చ వాయుశ్చ మృత్యుర్ధావతి పంచమః అని ఆయన మీద భయంతో అందరూ పనిచేస్తున్నారు. అందరూ వాళ్ళ పనిని నియతంగా చేస్తున్నారు. మనం కూడా ఆయనంటే భయపడాలి. ఆయన మీద భయంతో మనం కూడా నియతంగా ధర్మ మార్గంలో ఉండాలి, సరియైన మార్గంలో నడవాలి అని అనుకుంటే, పరమాత్మ మీద భయం ఉంటే తప్పేం జరుగుతుంది? దానివల్ల హాని ఏం జరుగుతుంది? హాని ఏం ఉండదు. భయం. అదే స్నేహ అనేటువంటి పదం తీసుకున్నా, స్నేహం అనేటువంటి భావనను తీసుకున్నా, ఈ స్నేహాన్ని గనక లౌకికమైన విషయాల్లో తీసుకుంటే, ఆ లౌకికమైన విషయాల మీద స్నేహం ఎన్ని తప్పులనైనా చేయించవచ్చు. కానీ పరమాత్మ మీద ఉండేటువంటి స్నేహం ఏ తప్పుని చేయనివ్వదు, ఏ రకమైన హానిని చేయదు. స్నేహం. ఐక్యం. లౌకికమైన విషయాలతో ఉండేటువంటి సంబంధం చాలా హానులు తీసుకొస్తుంది. కానీ పరమాత్మ మీద ఉండేటువంటి ఐక్యం, సంబంధం అనేది ఏ హానిని తీసుకురాదు. నిజానికి ఈ పరమాత్మతో ఉండేటువంటి ఈ సంబంధం క్రమంగా ఐక్యానికి దారితీస్తుంది. పరమాత్మతో అభేద స్థితిని తెచ్చుకోవటానికి దారితీస్తుంది. పరమాత్మ మనము విడిపోయి ఉన్నాం, ప్రస్తుతం పూర్తిగా విడిపోయి ఉన్నాము. లక్షణాల ప్రకారం చూసుకున్నా విడిపోయి ఉన్నాము, మనం మానసిక స్థితిని బట్టైనా విడిపోయి ఉన్నాము, లేదా స్వరూపాలు కూడా దాదాపు విడిపోయే ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనము పరమాత్మతో సంబంధాలు నెలకొల్పుకోవటం అనే పని కనుక మొదలుపెట్టుకుంటే అది క్రమంగా ఐక్యానికి దారితీస్తుంది. కాబట్టి పరమాత్మతో సంబంధం కూడా మంచిది. లౌకికమైన విషయాలతో సంబంధం పూర్తి హానికరం. సౌహృదమేవచ. పరమాత్మ మీద భక్తి, పరమాత్మ మీద ప్రీతి పూర్తిగా మనల్ని నిశ్రేయసం వైపుకు అడుగులు వేయనిస్తుంది. లౌకిక విషయాల మీద ప్రీతి, లౌకిక విషయాల మీద, లౌకిక వ్యక్తుల మీద ఉండేటువంటి సౌహృదం, సౌహార్దం లేదా ప్రీతి, ఇలాంటి భావనలేవి లాభదాయకంగా పరిణమించినట్లుగా చరిత్ర ఏమీ చెప్పటం లేదు. కాబట్టి లౌకికమైన విషయాల మీద హానికరాలు అని చెప్పబడినటువంటి కామం, క్రోధం, భయం, స్నేహం, ఐక్యం, సౌహృదం అనేటువంటి ఈ ఆరు భావనలు పరమాత్మ మీదకు మళ్ళించినప్పుడు ఏ రకమైన హానిని చేయనివ్వవు, ఏ రకమైన హానిని తలపెట్టవు, పైపెచ్చు లాభాలనే తీసుకొస్తాయి. నిత్యం హరౌ విదధత. హరౌ శ్రీహరి మీద ఈ భావాలను ప్రసరింపజేసినప్పుడు లాభాలను తెస్తాయి. అందులోనూ నిత్యం ఎల్లప్పుడూ గనక ఈ భావాలు ఆయన మీద ఉంటే అసలు లాభానికి ఢోకానే లేదు. యాంతి తన్మయతాంహితే. చివరికి ఆయనలో కలిసిపోయేటువంటి స్థాయిని కూడా ఈ భావాలను పరమాత్మ మీద సమర్పణ చేసిన వాళ్ళు పొందగలుగుతారు. గోపికలు తమ మనసులో కామం మొదలైన వెంటనే, కామం అంటే ఎవరిని స్మరించుకున్నారు? శ్రీకృష్ణుడిని స్మరించుకున్నారు. శ్రీకృష్ణుడిని స్మరించుకుని మనసు నిండా శ్రీకృష్ణుడిని నింపేసుకున్నారు, కూరేసుకున్నారు, కుక్కేసుకున్నారు కదా. ఇక వాళ్ళకి శ్రీకృష్ణమయత్వం తప్ప ఏం మిగిలింది? వాళ్ళకి కామం వలన ఏ రకమైన హాని జరిగింది? ఏ హాని జరగలేదు. ప్రతి వస్తువుకి రెండు కోణాలు ఉంటాయి, రెండు గుణాలు ఉంటాయి. హాని చేసే లక్షణం, లాభాన్ని తెచ్చిపెట్టేటువంటి లక్షణం. మనం హాని చేసే లక్షణం వైపు, ఆ కోణం వైపు ఉంటే అవి తప్పనిసరిగా హాని చేస్తాయి. రెండో వైపు ఉంటే లాభాలను తెచ్చుకోవచ్చు. విషం అనేది మహాహానికరం కదా, కానీ అదే విషం కొన్ని సందర్భాల్లో ఔషధంగా ఉపయోగపడుతుంది కదా. మనం హానికరమైనటువంటి కోణం వైపు ఉంటే, హానికరమైన కోణం వైపు ఉంటే మనకు హాని తప్పనిసరిగా జరుగుతుంది. అదే దాన్ని లాభదాయకంగా వాడుకోగలిగిన నేర్పు వస్తే, వైద్యశాస్త్రం సరిగ్గా తెలవటము, అలాగే ఆ తెలియటాన్ని సరిగ్గా ప్రాక్టికల్గా మనం ఉపయోగించగలగటము అనే స్థాయి కనుక వస్తే మహావిషం కూడా మహౌషధంగా పరిణమిస్తుంది కదా. కాబట్టి వస్తువు తాలూకు ఏ కోణం వైపు మనం ఉన్నాము అనేది మంచిది. అయితే ఇందులో విషం జోలికి మనం పోవటం ఎందుకు, దానిలో ఉండే లాభదాయక లక్షణాలు మనకెందుకు, దాన్ని పూర్తిగా పక్కకి తోసేద్దాము అని అనుకుంటే మంచిదే, కాదనట్లేదు. అలాగే కామం విషం లాంటిది అనుకుంటే ఆ విషం వైపుకు మనం ఎందుకు వెళ్ళటము, అసలు దాంట్లో ఉండే లాభ కోణము, నష్టకోణము, రెండు కోణాలు మనకు వద్దు, దాన్ని పక్కకి తోసేద్దాము, మహావైరాగ్యాన్ని సాధిద్దాము, మంచిదే. అసలు కోపం అనేటువంటి విషయం మనకెందుకు, నిష్క్రోధంగా నిర్వైరహ అనే పరిస్థితిని సాధిద్దాము, సంతోషమే.
నిర్భయ స్థితినే సాధిద్దాము, మరీ సంతోషం. ఏ స్నేహము లేని అసంగ స్థితిని సాధిద్దాము, మహా సంతోషం. అసలు ఐక్యం ఏంటి, సంబంధం ఏంటి, ఏమీ వద్దు. సంబంధం అంటే రెండు వస్తువులు ఉండాలి, సంబంధం ఉండడానికి అవకాశమే లేదు, ఉన్నది ఒక్కడే పరమాత్మే, మహా సంతోషం. సౌహృదం, అసలు సౌహార్దం ఏంటి, భక్తి ఏంటి, ప్రీతి ఏంటి, ఇవేమో భావనొద్దు, ఒక్కడే పరమాత్మ భావనే మనకు ముద్దు అనుకుంటే సంతోషమే. అలా అనుకుంటే సంతోషమే. కానీ ఆ పరిస్థితి వేరు. ఈ భావాలు మన మనసుల్లో ఉన్నప్పుడు, ఈ భావాల వల్ల ఎక్కువ హానినే మనం అనుభవిస్తున్నప్పుడు, ఆ హాని కోణం నుంచి మంచి కోణం వైపుకి మారటానికి ఈ అవకాశం ఉంది అని ఎవరైనా తెలుసుకోవచ్చు. తెలుసుకుని గోపికలలాగా ఎవరైనా తమ మనసులో ఉండేటువంటి భావాలన్నిటినీ పరమాత్మకు సమర్పించేసేసుకుని, వాటన్నిటినీ పరమాత్మకే సమర్పితం అనేటువంటి దృష్టిని తెచ్చేసుకుని లాభదాయకమైన కోణం వైపుకి జారిపోవచ్చు అని శ్రీశుకుల వారు ఈ శ్లోకంలో అంటున్నారు. కామం, క్రోధం, భయం, స్నేహం, ఐక్యం, సౌహృదమేవచ నిత్యం హరౌ విదధత యాంతి తన్మయతాం హితే అని. ఇంత చెప్పినా సరే, ఇంతైనా సరే ఏదో ఇంకా సందేహం ఉంది. ఏం సందేహం ఉంది? వీళ్ళందరూ గోపికలు, వీళ్ళేమో కామంతో వెళ్ళారంటున్నారు, ఆయనేమో పరమాత్మ అని ఎంత అనుకున్నా సరే ఆయన దేహంతోనే ఉన్నాడు, ఇక్కడ సరిగ్గా ఇంకా కూడా క్లారిటీ రావటం లేదు అనే ప్రశ్న వస్తే, అలాంటి ప్రశ్నలను తెచ్చుకోవద్దు మనసులో అని పై శ్లోకంలో చెప్తున్నారు. నచైవం విస్మయకార్యః భవతా భగవత్యజే యోగేశ్వరేశ్వరే కృష్ణే యత ఏతద్విముచ్యతే అని. నచైవం విస్మయకార్యః భవతా, మీరెవరు ఇలాంటి ఆశ్చర్యాలని కానీ ఇలాంటి ఆశ్చర్యకరమైన ప్రశ్నలను కానీ మనసులోకి తెచ్చుకోవద్దు. నచైవం విస్మయకార్యః భవతా, ఎందుకంటే ఆయన భగవాన్ సర్వసమర్థుడు. ఎలాంటి సమర్థుడు? ఒక శరీరాన్ని ధరించి ఉన్న, ఆ శరీరంతో సంబంధం లేకుండా ఉండగలిగిన సామర్థ్యం ఉన్న సమర్థుడు. ఒక శరీరాన్ని ధరించి ఉన్న తన యొక్క పరమాత్మతత్వాన్ని కోల్పోకుండా ఉండగలిగిన సమర్థుడు. ఒక శరీరంతో ఉన్న, ఒక శరీరంతో తాను ఆకర్షించిన వాళ్ళకి కొన్ని రకాల దుర్గుణాలు లాంటివి ఉన్నా సరే వాళ్ళని పై స్థాయికి తీసుకు వెళ్ళగలిగినటువంటి సమర్థుడు. ఆయన సర్వసమర్థుడు, భగవంతుడైన. అజే, మనం ఏదో ఒక జన్మ ధరించి ఆ జన్మ నియమాలను పాటిస్తూ ఆ జన్మ నియమాలకు లోబడి మాట్లాడుతున్నాము. ఆయనేమో జన్మ నియమాలకు అవతల వైపు ఉన్నాడు, అజహాస. కాబట్టి మనం ఈ నియమాలను బట్టి ఆ అజుడు కూడా, జన్మ లేనివాడు, జన్మలతో సంబంధం లేనివాడు కూడా అలాగే ఉండాలి అని అనుకోవటం అనేది సరి అయింది కాదు, అది తప్పు. ఇలాంటి ప్రశ్నలు వేసుకోకూడదు, ఇలాంటి ఆశ్చర్యాలను కూడా కనీసం పొందకూడదు. ఆయన ఇలా చేయగలడా అనే ఆశ్చర్యం కూడా పనికిరాదు. నచైవం విస్మయకార్యో భవతా భగవత్యజే. దీనికి తోడు యోగేశ్వరేశ్వర, మహామహాయోగ సిద్ధులను పొందిన వాళ్ళకే ఆ ఫలితాలను ఇవ్వగలిగిన స్థాయిలో ఉంటాడు కదా ఆయన. యోగేశ్వరేశ్వర, యోగం తాలూకు ఫలితాలను పొందినవాడు యోగేశ్వరుడైతే, ఆ యోగేశ్వరుడికి ఫలితాలను ఇచ్చేవాడు ఈయన యోగేశ్వరేశ్వరుడు. ఈయన ఉండగా యోగసిద్ధుల్లో ఎన్ని ఆశ్చర్యకరమైన ఫలితాలున్నా సరే ఏమీ లేదు, యోగానికి అన్నీ సాధ్యమే అని మనం అనుకుంటూ ఉండగా, ఆ ఫలితాలను ఇచ్చేటువంటి వాడి చేతిలో ఎన్ని రకాల శక్తులున్నాయి, ఎన్ని రకాల ఆశ్చర్యాలున్నాయి అని ఆలోచించుకుంటే అసలు ఇది ఆశ్చర్యమే కాదు అని అనిపిస్తుంది. నచైవం విస్మయకార్యః యోగేశ్వరేశ్వరే. దీనికి తోడు ఆయన శ్రీకృష్ణ, ఆయన తన ఆనంద స్వరూపం వైపు అందరినీ ఆకర్షించటానికే వచ్చాడు. ఆకర్షించదలుచుకున్నవాడు ఏదో కొన్ని మాయలు చేస్తాడు, తాను ఒక శరీరంలో ఉన్నట్లు కనిపిస్తాడు, ఆ మాయ చేస్తాడు. ఎదుటి వాళ్ళ మనసుల్లో ఏవో భావాలు ఉన్నట్లుగా, ఆ భావాలను సవ్యంగా వాళ్ళు వాడుకుంటున్నారా లేదా అన్నట్లుగా చిన్న మాయ చూపిస్తాడు. అన్నీ మాయ చేస్తున్నట్లుగా అనిపిస్తాడు. కానీ చివరికి తన ఆనంద స్వరూపం వైపుకి వాళ్ళని గుంజేస్తాడు. కృష్ణహాస, ఈ గోపికల్ని తన ఆనంద స్వరూపం వైపుకి గుంజుతున్నాడు ఆయన. ఆ గుంజే ప్రాసెస్లో మనం చూస్తున్నాం తప్ప మనం వాళ్ళలో ఆ ఆనంద స్వరూపం మీద కలుగుతున్నటువంటి ఆకర్షణని
సరిగ్గా గమనించలేకపోతున్నాము. వాళ్ళ మనసులలో కామం ఉంది, వాళ్ళకు శరీరం ఉంది, శ్రీకృష్ణుడికో శరీరం ఉంది, రాసలీల ఉంది అని ఇలా ఆలోచిస్తున్నాం. కానీ వాళ్ళ మనసుల్లో ఆనంద స్వరూపం వైపు కలుగుతున్న ఆకర్షణ, ఆ ఆకర్షణకు మూలభూతమైనటువంటి అయస్కాంతం శ్రీకృష్ణ తత్వం, దీని గురించి ఆలోచించుకోలేకపోతున్నాము. కృష్ణే యత ఏతద్విముచ్యతే, ఆయన తలుచుకుంటే ఎదుటి వాళ్ళ మనస్సు శుద్ధంగా ఉంటే ఎలాంటి జన్మలో ఉన్న వాళ్ళనైనా సరే మోక్షం వైపుకి తీసుకెళ్ళిపోగలడు. చిట్ట చివరికి చెట్టు చేమ గొడ్డు గోదా రూపంలో ఉన్నా సరే మనస్సు శుద్ధంగా ఉండి ఆయన అనుగ్రహం అనే దాన్ని కనుక సాధించగలిగితే అలాంటి శరీరంలో ఉన్న వాళ్ళనైనా సరే మోక్షం వైపుకి తీసుకెళ్ళిపోగలడు ఆయన. అంత సామర్థ్యం ఉన్నవాడు. సామాన్యంగా చెట్టు చేమ గొడ్డు గోదా శరీరాల్లో ఉన్న వాళ్ళకి ఆ శరీరం నుంచి పై శరీరానికి రావటానికే చాలా కాలం పడుతుందంటారు. అలాంటిది వాళ్ళకు కూడా ఏమైనా ఈయన అనుగ్రహం కనుక సోకినట్లయితే తప్పనిసరిగా మోక్షం చివరి ఫలితానికి కూడా వాళ్ళు వెళ్ళగలుగుతారు. అంత సామర్థ్యం ఉన్నవాడు ఆయన. ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎవరిని చేయాలి, ఎవరిని చేయకూడదు, ఎవరిని అనుగ్రహించాలి, ఎవరిని అనుగ్రహించకూడదు అనేది ఆయన చేతిలో ఉన్నదే. కానీ ఆయనకి సామర్థ్యం మాత్రం తక్కువైంది కాదు, ఏమాత్రం తక్కువ లేదు. బాగా గట్టి సామర్థ్యమే ఆయనకుంది. కాబట్టి ప్రశ్నలు ఎక్కువ వేసుకుంటే లాభం లేదు. వాళ్ళలాగా ఆ ఆనంద స్వరూపం వైపుకు మన మనస్సును ఎలా లాగేసుకోవాలి, ఎలా ఆకర్షింపజేసుకోవాలి అని ఆలోచించుకోవటమే మేలు అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. నచైవం విస్మయకార్యో భవతా భగవత్యజే యోగేశ్వరేశ్వరే కృష్ణే యత ఏతద్ విముచ్యతే అనే ఈ శ్లోకం. సరే, ఇప్పుడు ప్రశ్నలు ఎక్కువ వేయొద్దు, చెప్పేది విను అన్నట్లుగా చెప్పారు. చెప్పేది ఏంటి అంటే శ్రీశుకుల వారి పైన చెప్తున్నారు. తా దృష్ట్వాంతిక మాయాతా భగవాన్ వ్రజయోషిత అవదద్ వదతాం శ్రేష్ఠ వాచఃప్రేషైర్ విమోహయన్. అందరూ కట్టకట్టుకుని వచ్చారు. అందరూ శరీరాలతో వచ్చారా, అందరూ మనసులతో వచ్చారా, సుమారుగా మనకి తేలిపోయింది. వచ్చిన వాళ్ళందరినీ ఆయన నిలబెట్టాడు. అంతిక మాయాతా దగ్గరగా వచ్చారు. వచ్చిన వాళ్ళని వ్రజయోషిత, వ్రజంలో ఉండేటువంటి స్త్రీలందరినీ ఆ భగవంతుడు అవదత్ అందరినీ సంబోధించి కొన్ని మాటలు మాట్లాడాడు. వదతాం శ్రేష్ఠ, ఆయన మాట్లాడడం మొదలు పెడితే ఆయన కంటే గొప్పగా ఎవరు మాట్లాడలేరు. ఆయన గనక మాటలతో వ్యామోహం చేయడం మొదలు పెడితే ఆయన కంటే ఎవరు వ్యామోహింపజేయలేరు. ఆ స్థాయి వాడు కదా ఆయన, భగవాన్ కదా. కాబట్టి వాచఃపేషై రకరకాల మాటల్ని కలిపి, ఆ మాటల్లో ఒకవైపు మామూలు అర్థం, మరొక వైపు తాత్వికార్థం, ఒకవైపు కాస్త కన్ఫ్యూజ్ చేసేటట్టు, మరొక వైపు క్లారిటీ ఇచ్చేటట్లు, ఇలా రకరకాల వాగ్విలాసాలను రంగరించి విమోహయన్, మామూలుగా వినే వాళ్ళకి కాస్త వ్యామోహం కలిగేటట్లుగాను, మిగతా వాళ్ళకి వ్యామోహం తొలగేటట్లుగాను కొన్ని మాటలు పలికాడు. తా దృష్ట్వాంతిక మాయాతా భగవాన్ వ్రజయోషిత అవదద్ వదతాం శ్రేష్ఠ వాచఃపేషైర్ విమోహయన్. ఏమని మాట్లాడాడు శ్రీ భగవాను వాచ? ముందుగా స్వాగతం వో మహాభాగా ప్రియం కిం కరవాణివ వ్రజస్య అనామయం కచ్చిత్ బ్రూతాగమన కారణం అని ముందు మాట్లాడాడు. వచ్చారు కదా అందరూ, అందరినీ స్వాగతం వో మహాభాగా, మీరందరూ గొప్ప గొప్ప వాళ్ళు, మీరందరూ రావటం చాలా సంతోషకరము, మీ రాక చాలా మంచిది అని ముందన్నాడు. స్వాగతం వో మహాభాగా, మీరందరూ నా దగ్గరకు వచ్చారు కాబట్టి, మీకు కావాల్సిందేదో నా నుంచి మీరు పొందాలనే వచ్చారు కాబట్టి, ప్రియం కిం కరవాణి వహ, మీకు ఇష్టమైంది నేనేం చేయాలో చెప్పండి, చేసి పెడతాను అని అన్నాడు. ప్రియం కిం కరవాణి వహ అని అడిగి చిన్న గ్యాప్ అయినా ఇచ్చేస్తే వాళ్ళు ప్రియం అని మొదలు పెట్టేస్తారు కదా, ఏదో అడిగేస్తారు కదా. ఆ గ్యాప్ కూడా ఇవ్వకుండా వెంటనే మొహంలో భయాన్ని చూపిస్తూ, ఇంతమంది కలిసి కట్టగట్టుకుని వచ్చారంటే ఏమైనా గోకులంలో జరగడానికి జరిగిందా? వ్రజస్య అనామయం కచ్చిత్, వ్రజంలో మన గోకులంలో ఏం లేకుండా అంతా సుఖంగా ఉన్నారు కదా, ఏ ఇబ్బంది లేదు కదా అని కూడా అన్నాడు. ఈ రెండిటి మధ్య గ్యాప్ మాత్రం ఇవ్వలేదు. ప్రియం కిం కరవాణి వహ అని అనటం, వెంటనే మొహంలో భయం చూపించడం, ఆ భయంతో వ్రజస్యానామయం కచ్చిత్ అని అనటం, రెండూ జరిగిపోయినాయి. అసలు వాళ్ళకి అవకాశమే లేదు మాట్లాడడానికి. బ్రూత ఆగమన కారణం అని వాళ్ళని రెట్టించాడు కూడా. ఎందుకు వచ్చారో అడిగి చెప్పండి తొందరగాను
ఏం చెప్పకుండా అలా నోరు మూసి కూర్చుంటారేంటి అని కూడా అన్నాడు. స్వాగతం వో మహాభాగా ప్రియం కిం కరవాణివ వ్రజస్యానామయం కచ్చిత్ భృతాగమన కారణం అని. ఈ భృతాగమన కారణం అనగానే పాపం గోపికలందరికీ సిగ్గు వచ్చింది, సిగ్గు కలిగింది. సిగ్గు అనేది వాళ్ళ మనస్సుల్లో కలగటానికి కారణాలు చాలా ఉన్నాయి. ఆ కారణాల వల్ల వాళ్ళకు కూడా సిగ్గు కలిగింది. సిగ్గుతో కాస్తేదో మొహం చిరునవ్వుతో పెట్టారు వాళ్ళు. పెడితే ఈయన దాన్ని చూసి రజన్యేషా ఘోర రూప ఘోర సత్వ నిషేవిత ప్రతియాత వ్రజం నేహ స్థేయం స్త్రీభి సుమధ్యమా అని అన్నాడు. రాత్రిపూట వచ్చారు మీరందరూ, సిగ్గుపడుతున్నారు పైగాను. రజనీయేష రాత్రి వచ్చారు మీరు. రజన్యేష ఘోర రూప రాత్రి అనేది చాలా ఘోరమైంది. ఘోరసత్వ నిషేవిత ఈ రాత్రిపూట రకరకాల క్రూరమైన జంతువులు తిరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు మీరు బయటికి రావచ్చా? ఇళ్ళు కాదని ఇళ్ళ నుంచి బయటికి రావచ్చా? బయటికి రాకూడదు కదా. బయటకు వచ్చారు, అందువల్ల ప్రతి యాతం వ్రజం మీరందరూ తిరిగి మీ ఇళ్ళకి వెళ్ళిపోండి, గోకులానికి వెళ్ళిపోండి, మీ ఇళ్ళకి వెళ్ళిపోండి. నేహస్థేయం స్త్రీభి మరైతే రజన్యేష ఘోర రూప ఘోరసత్వ నిషేవిత అంటే నువ్వెందుకున్నావు అని అడగద్దు. ఇక్కడికి స్త్రీలు రాకూడదు. స్త్రీలు అంటే అంత బలం ఉన్నవాళ్ళు కారు కదా. నేనంటే కాస్త బలం ఉన్నవాడిని, ఆల్రెడీ కొండ చెలువని చీల్చేసిన వాడిని, లేదా పెద్ద కొంగ వస్తే దాన్ని ముక్కు పట్టుకొని దాన్ని రెండుగా చీల్చేసిన వాడిని, నాకేం తిరుగులేదు. స్త్రీవి మీరు ఉండకూడదు. సుమధ్యమాహ అందులోనూ అందమైన నడువున్న వాళ్ళు మీరు చాలా వయ్యారంగా ఉండేవాళ్ళు, సుకుమారంగా ఉండేవాళ్ళు, మీరెందుకు ఇక్కడ ఉండాలి? మీరుంటే ఏ క్రూరమైన ప్రాణి అయినా వస్తే ప్రమాదం కదా, అందుకని ఇళ్ళకి వెళ్ళిపోండి అని చెప్పాడు. రజన్యేష ఘోర రూప ఘోర సత్వ నిషేవిత ప్రతియాత వ్రజం నేహ స్థేయం స్త్రీభి సుమధ్యమా అని. వాళ్ళమ్మో అని కాస్త భయపడ్డారో లేదో తెలీదు. ఈ లోపల వాళ్ళని ఇంకా భయపెట్టే మాట మాట్లాడాడు. మాతరః పితరః పుత్రాః భ్రాతరః పతయశ్చ వః విచిన్వంతి యపశ్యంతః మా క్రుడ్వం బంధు సాధ్వసం అని. ఏదో ధైర్యంగా ఉంటాం, కాసేపు ఉంటాం, వెళ్తామని అనకండి. మీ తల్లులు, మాతరః పితరః తండ్రులు, పుత్రాః మీ పిల్లలు, భ్రాతరః మీ సోదరులు, పతయః మీ పతులు, వీళ్ళందరూ వెతుకుతూ ఉంటారు. విచిన్వంతి మిమ్మల్ని వెతుకుతూ ఉంటారు. అపశ్యంత మీరు కనిపించకపోతే వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు, భయపడతారు. ఏంటి ఉన్న వాళ్ళందరూ, గోకులంలో ఉన్న స్త్రీలందరూ కట్టకట్టుకుని కనిపించట్లేదేంటి అని వాళ్ళు భయపడతారు. మాకృడ్వం బంధు సాధ్వసం మీ తల్లులకి, తండ్రులకి, పిల్లలకి, అన్నలకి, మీ పతులకి, వీళ్ళందరికీ భయం కలిగించే పనులు చేయకండి. ఇంటికి వెళ్ళిపోండి, ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోండి అని వాళ్ళని భయపెట్టేట్టుగా మరొక మాట మాట్లాడాడు. మాతరః పితరః పుత్రాః భ్రాతరః పతయశ్చ వః విచిన్వంతి యపశ్యంతః మా క్రుడ్వం బంధు సాధ్వసం అని. వీళ్ళు ఈ భయం నుంచి తేరుకొని, మేము వచ్చాము, కట్టకట్టుకుని వచ్చాము, మొహంలో సిగ్గు చూపించాము, కాస్త ప్రేమను కూడా చూపించినా సరే వెళ్ళండి 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 అంటావేంటి అనే భావం మొహంలో పలికేటట్లుగా కాస్త ప్రణయ కోపాన్ని నటించారని అనుకుంటే వాళ్ళని చూస్తూ పైన ఇంకో మాట అన్నాడు. దృష్టం వనం కుసుమితం రాకేశకర రంజితం యమునానిల లీలైజత్ తరు పల్లవ శోభితం అని. ఏదో రాత్రిపూట వచ్చారు, ఇలా రాత్రిపూట మీరు బయటికి రావటం అనేది లేదు. ఈరోజు మంచి రోజు, చంద్రుడి కిరణాలు చక్కగా పరుచుకుని ఉన్నాయి, అందంగా ఉంది, అడవంతా అందంగా ఉంది. ఇలాంటి రోజు కాబట్టి వచ్చారు, చూశారు, పని అయిపోయింది, వెళ్ళిపోండి. దృష్టం వనం కుసుమితం బాగా పూలు పూచిన ఈ వనాన్ని చూశారు కదా, బయలుదేరండి. రాకేశ కరరంజితం పూర్ణిమా చంద్రుడిలాగా చంద్రుడు చక్కగా గుండ్రంగా ఉన్నాడు. పూర్తిగా పూర్ణిమ అవ్వచ్చు కాకపోవచ్చు, కానీ చంద్రుడు చక్కగా దిట్టంగా ఉన్నాడు. చక్కగా వెన్నెలని కురిపిస్తున్నాడు. ఆయన యొక్క వెన్నెల అనేటువంటి కిరణాలతో అబ్బో ఈ వనమంతా అందంగా ఉంది. పువ్వు మీద ఆ వెన్నెల పడి ప్రతిఫలిస్తూ అబ్బో చాలా అందంగా ఉంది. కుసుమితం రాకేశకర రంజితం
ఆ పూల మీద ఈ చంద్రుడి వెన్నెల పడేసరికి అబ్బో దాని రంగు మారిపోయి అందంగా ఎర్రగా చాలా విచిత్రంగా చాలా బాగుంది. చూశారు కదా, బయలుదేరండి. దృష్టం వనం కుసుమితం రాకేశ కరరంజితం. రాత్రిపూట మీరు ఎప్పుడూ ఇళ్ల తలుపులు తీసుకుని బయటికి రారు కదా, కాబట్టి బయట ఎలాంటి గాలి వస్తుంది అని మీకు తెలియదు. ఈరోజు చక్కటి గాలి ఇక్కడ వీస్తుంది. యమునా నిల, చక్కటి మంద్రమైన వాయువు యమున మీద నుంచి అలా పారుతూ అలా వీస్తూ మీ మీదకి వస్తుంది. యమునా నిల. అందులోనూ లీలైజత్, చాలా లీలగా చాలా మంద్ర స్థాయిలో వీస్తోంది. ఏజత్, అక్కడక్కడక్కడక్కడ ఏదో కదిలిస్తున్నట్లు అనిపిస్తోంది, కానీ ఎక్కువ గట్టిగా కనీసం స్పర్శ సరిగ్గా తెలిసేంతగా కూడా వీచటం లేదు. మంద్రవాయువు వీస్తోంది. ఎంతగా ఉందంటే గాలి ఏజత్తరు పల్లవ. ఈ పిల్ల గాలికి కేవలం చెట్ల మీద ఆకులు కూడా కదలటం లేదు, కేవలం చెట్లకు అప్పుడే వచ్చినటువంటి చిగుర్లు మాత్రమే కొద్దిగా కదులుతున్నాయి. లీలైజత్తరు పల్లవం. చెట్లు కదిలిపోవట్లా, చెట్ల మీద ఆకులు, పెద్ద ఆకులు కూడా కదిలిపోవట్లా, అప్పుడే వచ్చినటువంటి చిన్న చిన్న పల్లవాలు మాత్రం అలా 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 కదులుతున్నాయి. అంత మంద్రంగా గాలి వీస్తుంది. దాంతో చాలా ఆ కదలికలతో అందంగా ఉంది వనము. తరు పల్లవ శోభితం లీలైజత్ యమునా నిల లీలైజత్ తరు పల్లవ శోభితం వనం. చాలా అందంగా ఉంది. అందంగా ఉన్న ఆ వనం చూశారు కదా, బయలుదేరండి. ఆ గాలిని అనుభవించారు కదా, అందులోనూ పిల్లగాలి, కేవలం పల్లవాలు మాత్రమే కదిలేంత స్థాయిలో ఉండేటువంటి గాలి, దాన్ని స్పర్శను అనుభవించారు కదా, ఇంకా బయలుదేరండి అని చెప్పాడు. దృష్టం వనం కుసుమితం రాకేశకర రంజితం యమునా నిల లీలైజత్ తరుపల్లవ శోభితం అని. వాళ్ళు పరిస్థితులు బాగున్నాయి, వనం అందంగా ఉంది, వెన్నెల బాగుంది, గాలి బాగుంది, కూర్చోడానికి బాగుంది అని చూపించి బయలుదేరమంటావేమిటయ్యా అన్నట్లు చూస్తే వెంటనే వాళ్ళకి ఇంకో మాట చెప్పాడు. తద్యాతమాచిరం గోష్ఠం శుశ్రూషధ్వం పతీన్ సతీ క్రందంతి వత్సా బాలాశ్చ తాన్ పాయయత దుహ్యత అని అన్నాడు. తద్యాత, చూశారు కదా, బయలుదేరండి. మా చిరం, ఆలస్యం చేయకండి. గోష్ఠం, మీరు ఉండేటువంటి ఆ గోకులానికే వెళ్ళిపోండి. వెళ్ళి ఏం చేయాలి? శుశ్రూషధ్వం పతీన్ సతీ, మీ పతుల్ని సేవించుకోండి. పెళ్ళైన వాళ్ళు మీ పతుల్ని సేవించుకోండి. పిల్లలున్న వాళ్ళు పిల్లలకి పాలు పట్టుకోండి. క్రందంతి బాలాహ, మీరు దాన్ని ఏమంటారు, పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లలందరూ మధ్యలో వదిలిపెట్టేసి వచ్చారు కదా కొంతమంది, వాళ్ళు ఏడుస్తున్నారు పిల్లలు, ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పాలు ఇచ్చుకోండి. వత్సాహ, మీ దూడలు కూడా ఏడుస్తున్నాయి మీరు కనిపించక. వత్సాహ బాలాశ్చ క్రందంతి, అందువల్ల తాన్ పాయయత, పిల్లలకి పాలిచ్చుకోండి. అలాగే దూడల్ని విప్పి కాస్త తల్లుల దగ్గరికి వెళ్ళనివ్వండి, పాలు తాగుతాయి. దుహ్యత, లేకపోతే పాలు కాస్తంత ఆవులకు పిండి పిల్లలకు పోసుకోండి. మీ పిల్లల్ని చూసుకోండి, పతుల్ని చూసుకోండి. పనులు చాలా ఉన్నాయి మీకు, ఆ పనులు చేసుకోండి. ఎంతసేపు ఇక్కడే ఉంటారు? వచ్చారు, అందంగా ఉన్న వనం చూశారు, పిల్లగాళ్ళని అనుభవించారు, బయలుదేరుతా ఉండండి అని అన్నాడు. తద్యాతమాచిరం గోష్ఠం శుశ్రూషధ్వం పతీన్ సతీ క్రందంతి వత్సా బాలాశ్చ తాన్ పాయయత దుహ్యత. ఈ లోపల వాళ్ళు పాపం ఊగిపోయారు. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఈయన అని. వెళ్ళిపోదామనే ఉద్దేశంలో ఏం లేరు, కానీ ఊగిపోయారు. కాస్త ఊగిపోయేసరికి కొంచెం వాళ్ళని అనుగ్రహించాలని అనుకుని, అథవా మదభిస్నేహాత్ భవత్యో యంత్రితాశయా ఆగతా హ్యుపపన్నం వహ ప్రీయంతే మయి జంతవ అని అన్నాడు. అథవా, పోన్లే కాదనుకుంటే, మదభిస్నేహాత్, నా మీద స్నేహంతో కదా మీరందరూ, భవత్యః యంత్రితాశయా, మొత్తం మనసునంతా నా మీదే మళ్ళించుకుని, నా మీదే మనసంతా ఉంచుకొని వచ్చారు కదా, ఆగతా, మీరందరూ వచ్చారు కదా, చాలా సంతోషం. ఉపపన్నం వహ, నిజానికి ఇది మీరు చాలా గొప్ప పని చేశారు. ఎందుకంటే ప్రీయంతే మయి జంతవ, నా మీద ప్రేమగా ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు, ఇది చరిత్ర. మీరు నా మీద ప్రేమగా వచ్చారు కదా, సంతోషం, మీకు సంతోషం అనేది కలిగి తీరుతుంది అని అన్నాడు. అథవా మదభిస్నేహాత్ భవత్యో యంత్రితాశయా ఆగతా హ్యుపపన్నం వహ
ప్రీయంతే మయి జంతవ అని. ఎవడు అమ్మయ్య ఉండమన్నావు కదా అని అనుకునే లోపల భర్తుశుశ్రూషణం స్త్రీణాం పరోధర్మో హ్యమాయయా తద్బంధూనాంచ కళ్యాణ్య ప్రజానాం చానుపోషణం అని దీనికి పూర్తి విరుద్ధంగా మరొక మాట మాట్లాడాడు. స్త్రీణాం పరోధర్మ, స్త్రీలకు పరమధర్మం ఏమిటి అంటే భర్తుశుశ్రూషణం, భర్త తాలూకు శుశ్రూష చేయటం. ఆ పరమధర్మం ఎలా శుశ్రూష చేయటం అమాయయా, మనసులో ఏ మాయా పెట్టుకోకుండా, మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి చేయటం అనే తీరు లేకుండా నిజాయితీగా ఇది భర్తతో స్నేహంతో శుశ్రూష చేయటం అనేది పరమధర్మం. తద్బంధూనాంచ, భర్త తాలూకు బంధువులకి సేవ చేయటం కూడా పరమధర్మం కిందకే వస్తుంది. కళ్యాణ్య, మంచి కావాలనుకుంటున్న వాళ్ళు మీరు మంచి ధర్మ మార్గంలో ఉన్నవారు, మీకు తెలియందేమీ లేదు, మీకు తెలుసు. ప్రజానాంచ అనుపోషణం, పిల్లల్ని చక్కగా పోషించుకోవటం, పిల్లల్ని పెంచి పెద్ద చేసుకోవటం అనేది స్త్రీలకు పరమధర్మం. ఆ ధర్మాన్ని కాదని, అటు భర్తల్ని కాదని, ఇంట్లో అత్తమామల్ని కాదని, పిల్లల్ని కూడా కాదని, పసిపిల్లల్ని కూడా కింద పెట్టేసి నా దగ్గరికి వచ్చేసారు కదా, ఇది ధర్మం ఎందుకు అవుతుంది ఆలోచించుకోండి అని ఇంకో మెలికి పెట్టాడు. భర్తుశుశ్రూషణం స్త్రీణాం పరోధర్మో హ్యమాయయా తద్బంధూనాంచ కళ్యాణ్య ప్రజానాంచ అనుపోషణం. అవునేమో అని ఒకవేళ భ్రమ పడే లోపలే దుశ్శీలో దుర్భగో వృద్ధో జడో రోగి యధనోపివ పతి స్త్రీభిర్నహాతవ్య లోకేప్సుభిరపాతకి. ధర్మశాస్త్రం మీకు తెలుసు కదమ్మా. దుశ్శీల, ఎంత దుస్వభావం ఉన్నా, దుర్భగ, ఎంత దౌర్భాగ్యంలో దరిద్రంలో ఉన్నా, వృద్ధ, ఎంత ముసలివాడైపోయినా, జడ, ఎంత తెలివి తక్కువ మందమతి అయినా, రోగి, ఎంత రోగంలో ఉన్నా, అధన, ఏ రకమైన ధనము లేకపోయిన వాడైనా సరే, దుర్భగ అధన, దౌర్భాగ్యం, అన్ని రకాల దారిద్ర్యం, అధన, అన్ని రకాల ధనము లేకపోవటం, ఇవి ఎన్ని లక్షణాలున్నా స్త్రీలెవరూ కూడా పతిర్నహాతవ్య, పతిని వదిలిపెట్టకూడదు. ఏ స్త్రీ కూడా తన పతిని ఈ కారణాలతో వదిలిపెట్టుకోకూడదు. ఏ కారణాలతో? నా పతి స్వభావం బాగాలేదు అనుకుని వదిలిపెట్టుకోకూడదు. స్వభావాన్ని మార్చుకోవచ్చు, మార్చుకునే ప్రయత్నం చేసుకోవచ్చు, మంచో మరొక రకంగానో చేసుకోవచ్చు. నా పతి పరమ దౌర్భాగ్యుడు, ఏం పట్టుకున్నా సరే కలిసి రాదు అని అనుకుని వదిలిపెట్టుకోవాలని అనుకోకూడదు. నా పతి వృద్ధుడు అని అనుకుని ఏ స్త్రీ వదులుకోకూడదు. నా పతి మందమతి, అస్సలు తెలివి లేదు, మహా తెలివి తక్కువ దిమ్మ అని అనుకుని వదిలిపెట్టుకోకూడదు. రోగి, రోగం వచ్చినంత మాత్రాన వదిలేసుకోకూడదు. అధన, ధనం లేదు అనే కారణంతో వదిలేసుకోకూడదు. మీకు తెలుసు కదా, పతి స్త్రీభిర్నహాతవ్య. ఒకవేళ కనుక ఈ కారణాలతో వాళ్ళు పతిని వదిలేస్తే వాళ్ళకు అందవలసినటువంటి లోకాలు అందవు. పతిని చక్కగా శుశ్రూష చేసుకున్న వారికి, పతి శుశ్రూష అమాయతో చేసుకున్న వారికి, పిల్లల్ని చక్కగా పెంచి పెద్ద చేసిన వాళ్ళకి, పతి తరపున బంధువులు, అత్తమామలు, మారుదులు, బావులు వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళందరికీ కాస్త చేసి పెట్టిన వాళ్ళకి ప్రత్యేకించిన లోకాలు ఉంటాయి. అక్కడ వాళ్ళకు మాత్రమే ప్రవేశం, మిగతా వాళ్ళందరికీ ప్రవేశం ఉండదు. ఈ లోకం అన్ని లోకాల కంటే పై లోకంగా ఉంటుంది. ఆ లోకం కావాలని అనుకుంటే పతిని వదిలిపెట్టుకోకుండా పతి తరపు వారికి కాస్త చేయగలిగినంత సేవలు చేసుకుంటూ పిల్లల్ని పెంచుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే మహాపాతకాలు చేస్తున్నాడు, మహాపాపి, చెప్పినా వినట్లేదు, ఎంతగా చెప్పినా సరే పాపం వైపుకే పోతున్నాడు అని అనుకుంటే అలాంటి సందర్భంలో పతిని వదిలిపెట్టుకోవచ్చు. పాతకి అయితే గనక మహాపాపాలు చేస్తుంటే వద్దన్నా వినకపోతుంటే అప్పుడు వదలచ్చు. కానీ అపాతకి అయితే పాప సంబంధం పెద్దగా లేకపోతే గనక పతిని వదిలిపెట్టుకోకూడదు. లోకేప్సుభి అపాతకి. దుశ్శీలో దుర్భగో వృద్ధో జడో రోగ్యధనోపివ పతి స్త్రీభిర్నహాతవ్య లోకేప్సుభిరపాతకి అని అన్నాడు. అస్వర్గ్యం అయశస్యంచ ఫల్గు కృచ్ఛ్రం భయావహం జుగుప్సితంచ సర్వత్ర ఔపపత్యం కులస్త్రియా అని ఇంకో ధర్మం కూడా చెప్పాడు.
ఒకవేళ కనుక పతిని కాదనుకుని మరొకరి దగ్గరికి వెళితే వాళ్ళకి స్వర్గలోకము అందదు, పైలోకము అందదు. అస్వర్గీయం అయశస్యంచ, వారికి ఈ లోకంలో కీర్తి ఉండదు. కీర్తి ఉన్నా పైలోకం అందినా అందకపోయినా ఫల్గు చాలా చిన్న స్థాయి, తక్కువ స్థాయి, పడిపోయేటువంటి పరిస్థితి. కృచ్ఛ్రం చాలా కష్టాలను తెచ్చిపెడుతుంది. భయావహం చాలా భయాలను తెచ్చిపెడుతుంది, భయంకరమైన వ్యవహారం. జుగుప్సితం పెద్దవాళ్ళందరూ గొప్పవాళ్ళందరూ అసహ్యించుకుంటారు దాన్ని. ఇలాంటి పని కుల స్త్రీలు ఎవ్వరూ చేయకూడదు. ఔపపత్యం పతిని విడిచిపెట్టి మరొక చోటికి పోవటం అనే పని ఎవ్వరూ చేయకూడదు. అస్వర్గ్యం అయశస్యంచ ఫల్గు కృచ్ఛ్రం భయావహం జుగుప్సితంచ సర్వత్ర ఔపపత్యం కులస్త్రియా అని అన్నాడు. శ్రవణాత్ దర్శనాత్ ధ్యానాన్ మయి భావోనుకీర్తనాత్ నతథా సన్నికర్షేణ ప్రతియాత తతో గృహాన్ అని కూడా అన్నాడు. మీకు నన్ను చేరాలి అనే కోరికే ఉంటే, నేను పరమాత్మనే అనే భావనే ఉంటే, నన్ను చేరటానికి ఇలా పరిగెత్తుకు రావాల్సిన అవసరం ఏమీ లేదు. శ్రవణాత్ నా గురించి వింటూ ఉన్నా నన్ను చేరిపోతారు. దర్శనాత్ నన్ను చూస్తూ ఉన్నా నన్ను చేరినట్లే. ధ్యానాత్ నా మీద ధ్యానం అనే దాన్ని చేసినా సరే నన్ను చేరినట్లే. మయి భావ అసలు నా మీద ప్రేమగా ఉన్నా చాలు. అనుకీర్తనాత్ నా గురించి మాట్లాడుకుంటూ ఉంటున్నా చాలు నన్ను చేరినట్లే. నతథా సన్నికర్షేణ ప్రత్యేకించి ఈ శ్రీకృష్ణ అనే శరీరాన్ని దాన్ని నమ్మి ఆ శరీరం దగ్గరికే రావాలి అనే నియమమేం లేదు. కాబట్టి ప్రతియాత తతో గృహాన్, మీరందరూ ఇళ్ళకి వెళ్ళిపోండి అని చెప్పాడు. శ్రవణాత్ దర్శనాత్ ధ్యానాన్ మయి భావోనుకీర్తనాత్ న తథా సన్నికర్షేణ ప్రతియాత తతో గృహాన్ అని. సహజంగానే పరమాత్మ కొంచెం ఇటు అటు కూడా మాట్లాడతాడు. ఒక్కొక్కప్పుడు స్ట్రైట్గా మాట్లాడతాడు, ఒక్కొక్కప్పుడు కొంచెం ఇటు అటుగా మాట్లాడతాడు. ఇటు అటుగా మాట్లాడిన వాటిల్లో కూడా చాలా చక్కని అర్థాలే ఉంటాయి. అందరినీ కన్ఫ్యూజన్ లేకుండా ఒకే దారిలో నడిపించేటట్లుగానే మాటలు ఉంటాయి. ఈ మాటలు కూడా అలాగే ఉన్నాయి. కుదిరితే ఈ మాటల్లో ఉండేటువంటి సారాంశాన్ని మరొకసారి కూడా చూసుకుందాము. ఇప్పటికైతే ఆ గోపికల్ని కాస్త ఇటు అటుగా ఉండేటువంటి మాటలతో కాస్తంత వ్యామోహపరిచేటట్లుగా అన్నాడు అని అనుకుందాం. ఈయన యొక్క మాటల సారాంశాన్ని అర్థం చేసుకునే ముందు ఈ శ్రీకృష్ణుడు లేదా ఆ పరమాత్మ వైపుకు మనస్సు వెళ్ళటానికి మనస్సు పరిశుద్ధంగా ఉండటం, ప్రశ్నలు ఏమీ ప్రధానంగా లేకపోవటం, ఆ ప్రశ్న ఈ ప్రశ్న అనేది వేసుకోకుండా ఉండటం, పరమాత్మ అనేటువంటి ఆనందం వైపు మన మనస్సు గుంజబడాలి అని అనుకోవటం, వీటన్నిటి మీద ప్రధానంగా దృష్టి పెట్టి వీటన్నిటినీ సాధించుకుంటూ పరమాత్మ వైపు దృష్టి పడేటట్లుగా మన మనస్సుల్ని సాధించుకుంటూ మనమందరము కూడా ఆయన వైపు మనస్సుల్ని ఆకర్షింపజేసుకోవడానికి ప్రయత్నం చేసుకుందాము. ఆ ప్రయత్నాన్ని సఫలం చేయవలసిందిగా ఆ రాసలీలామిష దాసహేలాకృత భాసజాలాబలి వాసకాలోత్సవుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఇక క్షమాప్రార్థనాదులను చెప్పుకుని ఈ రోజుకి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాము. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.